రోజు రోజుకి మానవత్వం మంట కలిసిపోతుందట. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సంఘటన ఏదైతే ఉందో అది విన్న తర్వాత 100% మీరు భయపడతారు. అంతేకాకుండా మీ గుండెలో రైలు కూడా పరిగెడుతుందట. అటువంటి సంచలన ఘటన జరిగింది. అసలు ఎందుకు మానవత్వం ఈ విధంగా మంట కలిసిపోతుంది, మనుషుల మీద మనుషులకు ప్రేమ ఎందుకు తగ్గిపోతుందనే విషయాలు ప్రతిదీ కూడా మీకు వివరిస్తాను. ఈ సంఘటన గురించి ఎక్కడ జరిగిందనే విషయాలు కూడా మీకు చెప్తాను. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే, మనం నేటి సొసైటీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేటి సొసైటీలోని డబ్బు మీద ఉన్న వ్యామోహం, అంతేకాకుండా డబ్బు మీద ఉన్న ప్రేమ ఎవరైతే మనుషులు ఉన్నారో, బంధువులు ఉన్నారో, తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళ మీద లేదన్నమాట. అంటే ఇంక వాళ్ళకి డబ్బు ఉంటే చాలు. ఆ తర్వాత వాళ్ళకి అక్క వద్దు, తమ్ముడు వద్దు, తల్లిదండ్రులు వద్దు, అంతేకాకుండా బంధువులు వద్దు, స్నేహితులు వద్దు. వాళ్ళకి డబ్బు ఉంటే సరిపోతుందన్నమాట. ఆ విధంగా తయారవుతున్నారన్నమాట నేటి సొసైటీలో. దానికి సంబంధించిన విషయమే ఇది. అంటే ఒక వ్యక్తిని అకాల కారణంగా చంపేశారు. అది కూడా ఒక విలువైన వ్యక్తిని చంపేశారన్నమాట. అది ఏ విధంగా జరిగిందంటే, ఒక గ్రామంలోని కుటుంబం, భార్య భర్త ఇద్దరు కొడుకులు ఉన్నారన్నమాట. ఇద్దరు కొడుకులకు కూడాను పెళ్లి చేసేశారు. ఈ విధంగా పెళ్లి చేసేసిన తర్వాత ఎవరైతే పెద్ద కొడుకు ఉన్నాడో, పెద్ద కొడుకుతోటి పడలేక తన పెద్ద కోళ్ళలో ఇతను వద్దు, నాకు అసలు ఇతని ప్రవర్తన బాగోలేదని చెప్పేసి విడాకులు ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోయిందన్నమాట. వదిలేసి వెళ్ళిపోతే అప్పటి నుంచి కూడాను ఈ పెద్ద కొడుకు ఏంటంటే మద్యానికి ఆల్రెడీ ముందు నుంచే బానిసేయడంట. ఇంకా ఎక్కువైపోయి సపరేట్గా వేరే ఇంట్లో ఉన్నాడంట. సపరేట్గా వేరే ఇంట్లో ఉంటూ అప్పటి నుంచి కూడా తల్లిదండ్రులని బాగా వేధించడం మొదలెట్టాడు అనమాట. ఎందుకు వేధించడం మొదలెట్టాడు కూడా మీకు చెప్తాను. మీకు ముందు ముందు తెలుస్తుంది అన్నమాట. సో ఇటువంటి క్రమంలోనే తన తండ్రిని అర్ధరాత్రి వచ్చి చంపేశాడు. చూడండి, ఒక సొంత కొడుకు తన తండ్రిని చంపేశాడు అనమాట. సో ఇలా ఎప్పుడైతే చంపేశాడో మొత్తం గ్రామంలోని ఒకేసారి అందరూ కూడా షాక్ గురయ్యారు. ఇదేంటిది, సొంత కొడుకు తండ్రిని చంపేయడం ఏంటారు బాబు, మానవత్వం ఎటుపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఎప్పుడైతే తన పెద్ద కోళ్ళు వదిలేసి వెళ్ళిపోయిందో, చిన్న కొడుకు అదేవిధంగా కోళ్ళలో వీళ్ళు మొత్తం నలుగురు కూడా కలిసి ఉంటున్నారన్నమాట. పెద్ద కొడుకు మాత్రం వేరేగా ఉంటున్నాడు. సో ఎప్పుడైతే అతను సపరేట్గా ఉంటున్నాడో, అతను మద్యానికి బానిస అయిపోతూ తనకు తాగడానికి డబ్బులు లేక అప్పుడప్పుడు వచ్చి తన తండ్రితో గొడవ పెట్టుకోవడం, నాకు ఏదైతే ఆస్తి ఉందో నాకు రావాల్సిన వాటా, ఆ వాటా ఇస్తావా సస్తావా అని చెప్పేసి ప్రతిసారి కూడా వచ్చి గొడవ పెట్టుకునేవాడంట. సో తన తండ్రి అని కూడా అంటే, ఎవరే ఇంకో పెళ్లి చేస్తాం మీకు, ఇంకో పెళ్లి చేసిన తర్వాత నా ఆస్తి ఏదైతుందో ఆస్తి అంతా మీకే కదా, శరీరకం కింద వస్తుంది, నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు, నువ్వు టెన్షన్ పడకు, మందు గట్టి తాగడం మానే అని చెప్పేసి తన తండ్రి అప్పుడప్పుడు మందలించేవాడు. కానీ ఆ మందలించడమే అతనికి శాపమైందన్నమాట. అలా మందలించినప్పుడల్లా కూడా అతను తన తండ్రి మీద ఇంకా కోపం పగ పెంచుకొని, నాకు ఎలాగ వీళ్ళు ఆస్తి ఇవ్వట్లేదు, నా తమ్ముడు వీళ్ళిద్దరూ కలిపి కుట్ర పన్నారు, నా తమ్ముడికే మొత్తం ఆస్తి అంతా ఇచ్చేస్తారని చెప్పి ఒక తప్పుడు ఆలోచనతో ఏం చేశాడంటే అర్ధరాత్రి వచ్చి తన తండ్రిని చంపేశాడనమాట. చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా, నేను మానవత్వం మంట కలిసిపోతుందని చెప్పేసి వీడియో స్టార్టింగ్లోని. మరి మీకు అనిపిస్తుంది ఇక్కడ మానవత్వం ఉందా? ఒకసారి సొంత తండ్రిని ఈ విధంగా చంపేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి ఒకసారి. ఇక్కడ ఏం మానవత్వం కనిపిస్తుంది మీకు? మరి తనకి ఏదైతే ఆస్తి మీద ఉన్న ప్రేమ సొంత తండ్రి మీద లేదు, చూసారా? ఇప్పుడు తనకి ఆస్తి కావాలని చెప్పేసి తన తండ్రిని వేధించుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా లాస్ట్కి తన తండ్రిని చంపేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా మీకు చట్టం గురించి తెలిస్తే కనుక ఇతను తన ఆస్తి కోసం అయితే తను చంపాడు కదా, ఆ ఆస్తి వాటా తనకి వెళ్తాదా లేదా? మీకు నిజంగా చట్టం గురించి తెలిస్తే కనుక చెప్పండి, కామెంట్ చేయండి కింద. ఎందుకంటే చాలామందికి అవగాహన లేదు. ఈ విధంగా చంపేస్తే కనుక మా ఆస్తి అంతా కూడా మాకే వచ్చేస్తుంది, ఎందుకంటే మా తండ్రిదే కదా, మా తండ్రి చనిపోయిన తర్వాత ఇంకెవరున్నారు, మేమే కదా అని చెప్పేసి గుడ్డితనంగా ఉంటారు అన్నమాట. చాలా గుడ్డితనంగా ఉంటారు. అది చాలా తప్పు, పొరపాడుతున్నారు అన్నమాట మీరు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎప్పుడో దీని మీద ఒక తీర్పు ఇచ్చింది, ఒక సర్క్యులేట్ కూడా విడుదల చేసింది. ఏంటంటే ఎవరైతే బంధువులైనా కానీ, రక్త సంబంధితులు అంటే కొడుకు కూతురు ఇలా ఎవరైనా కానీ తల్లిదండ్రులను ఆస్తి కోసం చంపితే చిల్లి గవ్వ కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎప్పుడో సర్క్యులేట్ విడుదల చేసిందన్నమాట. ఎందుకంటే చాలామంది ఈ విధంగానే ఈ ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకోవడం, లేకపోతే అక్క చెల్లెలు కొట్టుకోవడం, లేకపోతే అక్క తమ్ముళ్ళు, లేకపోతే అన్నయ్య చెల్లి, ఈ విధంగా వాళ్ళ మీద విభేదాలు పెరిగిపోయి తల్లిదండ్రులను చంపేయడం విధంగా జరుగుతున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ని సర్క్యులేట్ చేసి వదిలిందన్నమాట. ఎవరైతే ఆస్తి కోసం ఈ విధంగా చంపుతారో వాళ్ళకి ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వకూడదు, వాళ్ళకి చెందిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని సీజ్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఆర్డర్ విడుదల చేసింది. పాపం ఈ విషయం తెలియక చాలామంది గుడ్డితనంగా చట్టాల గురించి తెలుసుకోక సొంత తల్లిదండ్రులను చంపేసుకుంటారు అన్నమాట. ఏం ఉపయోగం? ఒక పక్కనేమో
తన తల్లిదండ్రులు కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, తన తండ్రి కోల్పోయాడు కదా, తన చేతులతో చంపుకున్నాడు కదా, తను తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెడతారు. అటువైపు జైలు జీవితం అనిపిస్తాడు, ఇటువైపు ఏమో ఆస్తి రాదు, ఇంకోవైపు ఏమో తన సొంత తండ్రి కూడా తన చేతుల ద్వారా చంపుకున్నాడు. ఏం ఉపయోగం చెప్పండి? దీంట్లో ఏ ప్రయోజనం ఉండదు. చాలామందికి తెలియక, చట్టాలకి తెలియక ఈ విధంగా అయితే నాకు ఆస్తి వచ్చేస్తుంది, మా తండ్రి చనిపోయిన తర్వాత లేకపోతే మా తల్లి చనిపోయిన తర్వాత మొత్తం ఆస్తి అంతా మాకే వచ్చేస్తుంది, ఇప్పుడు మేము అనుభవించుకోలేకపోతున్నాం, వీళ్ళు మాకు ఇవ్వట్లేదని చెప్పేసి తొందరపాటుతోటి ఏదో ఒక పనులు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు విషం ఇచ్చేయడమో లేకపోతే ఇలా చంపేయడమో అర్ధాంతరంగా ఏదో విధంగా అయితే ప్లానింగ్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి ఎదవలు, ఇటువంటి దుర్బుద్ధి చెత్త వెధవలు ఉంటారని చెప్పేసే ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు ఏం చేసింది, ఇటువంటి తీర్పుని తీసుకొచ్చింది అనమాట. ఇప్పటికైనా తెలుసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. చాలామంది వీడియో చూస్తారు కాబట్టి మీ మీ ఫ్రెండ్స్కి, మీ గ్రూప్స్లో కూడా ఇది షేర్ చేయండి. కొంతమందికి ఇంకా తెలియదు అనుకుంటా. కనీసం ఈ వీడియో చూసి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం గురించి కనీసం తెలుసుకుంటారన్నమాట. అందుకనే షేర్ చేయమని చెప్తున్నాను. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఉంది. ఏంటంటే ఈ ఒక్క కేసే కాదు, నేను చాలా కేసులు ఇవన్నీ కూడా చూశాను. రీసెంట్లీ కూడా చాలా కేసులు జరిగాయి. ఏదంటే ఒక అమ్మాయి తనకి ఉద్యోగం రాదని, అంటే తన తండ్రి చనిపోయాడు అన్నమాట. రీసెంట్గా జరిగిన సంఘటన. తన తండ్రి చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అంటే తండ్రి కూతురు 18 సంవత్సరాలు నిండలేదని చెప్పేసి తన తల్లికి ఆ ఉద్యోగం వచ్చింది. సో తన తల్లికి ఉద్యోగం రావడం, తన తండ్రి మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తన తల్లి పేరు మీద అయిపోవడం, తన కూతురికి మరి ఎవరో నేర్పించారో ఈ పాటలని తెలియదు కానీ, తన బంధువులు నేర్పించారో లేకపోతే తన బాబాయిలు తన మామలు నేర్పించారో తెలియదు కానీ, అయితే ఈ కేసులో అయితే తన బాబాయిలు తన మామలు అందరూ కూడాను సపోర్ట్ చేసేది వస్తుందన్నమాట. సో ఆ అమ్మాయికి ఏమని చెప్పారు, మీ ఏదైతే ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగం నీకు రావాలి, నీకు రాకపోతే కనుక నీ భవిష్యత్తు బాగోదు, నువ్వు ఏదో విధంగా చేసి ఆ ఉద్యోగం నీకు తెచ్చుకో, మీ తండ్రి ఉద్యోగం అది మీ అమ్మకి చెందదు, అంతేకాకుండా మీ తండ్రి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు అంతా కూడా నీకు చెందిందే, అది మీ తల్లి అనుభవిస్తూ ఉందని చెప్పేసి ఎక్కడలేని అన్నీ కూడా నూరు పోరారన్నమాట. ఇలా నూరు పోసేటప్పటికి ఎవరైతే ఈ అమ్మాయి ఉందో సొంత తల్లి మీద విపరీతమైన స్వార్థం పెంచుకుంది, విపరీతమైన కచ్చ పెంచుకుంది. ఏదో విధంగా తల్లిని చంపేద్దామని చెప్పేసి ఒకరోజు కరెక్ట్ ప్లానింగ్ వేస్తుందన్నమాట. ఏం ప్లానింగ్ అంటే ఎవరైతే తన తల్లి ఉందో తల్లి ఆఫీస్కి వెళ్తూ ఉంది. చూడండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇద్దరు కూడా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారన్నమాట. తండ్రి చనిపోయిన తర్వాత ఇద్దరు కూడా కలిసే ఉంటున్నారు. ఈ అమ్మాయి చదువుకుంటా ఉంది, ఇప్పుడు బీటెక్ ఏదో చేస్తుందంట. చూడండి, సొంత తల్లి దగ్గర ఎలా నటించిందో చూడండి ఒకసారి. తల్లికి పాపం ఏం తెలుసు, కూతురు ఈ విధంగా నన్ను చంపేస్తాను ఏం తెలుసు పాపం. నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్తుంటుంటే వెనక నుంచి స్కార్పియో వచ్చి గుద్దేసిందన్నమాట. అది సీసీటీవీలో కూడా రికార్డ్ అయ్యింది. సో ఇలా రికార్డ్ అయ్యింది, పోలీసులు కూడా చూశారు. అన్ఎక్స్పెక్టెడ్గా డ్రైవరే బై మిస్టేక్ గుద్దేశాడని చెప్పేసి అప్పట్లో పోలీసులు అనుకున్నారు. కానీ ఎవరైతే ఈ కూతురు ఉందో ఈ కూతురు ఫోన్ కాల్స్ అన్నీ కూడా రికార్డ్స్ అన్ని తీసి మొత్తం అన్ని కూడా చెక్ చేస్తే తన బాబాయ్ అదేవిధంగా తన బంధువులు వీళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్న విషయాలన్నీ కూడా బయటపడ్డాయన్నమాట. తన తల్లిని ఏ విధంగా చంపేయాలి, అంతేకాకుండా తన తండ్రి ఉద్యోగం ఏదైతే ఉందో తన తల్లి చేస్తుంది కదా, ఆ ఉద్యోగం నా పేరు మీద ఏ విధంగా రావాలి, ఎలా రావాలంటే కనుక ఏం చేయాలి అనే దాని మీద ప్లానింగ్ గురించి మాట్లాడుకున్నట్లు మొత్తం అన్నీ కూడా ఈ ఫోన్ కాల్స్ రికార్డ్స్ అన్నీ కూడా బయటపడ్డాయన్నమాట. ఎప్పుడైతే ఇలా బయటపడ్డాయో పోలీసులు మొత్తం రంగప్రవేశం చేశారు, డీప్గా ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయిని పట్టుకొని ఆ రికార్డ్స్ అన్ని కూడా బయటపెట్టి మొత్తం మీడియా ముందుకైతే చూపించారన్నమాట. మొత్తం చూస్తే నిజంగానో ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయిలే, అదేవిధంగా ఈ చంపేసిందో ఈ అమ్మాయి, ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నారన్నమాట. చూడడానికి చాలా పెద్దింటి అమ్మాయిలా ఉన్నారన్నమాట, పెద్దింటి ఆడపడుచులో ఉన్నారు, అంత అందంగా ఉన్నారన్నమాట. సో చూడండి, దుర్బుద్ధి అనేది ఇక్కడ రంగు మనిషి వల్ల కాదు, దుర్బుద్ధి అనేది మనసులో ఉంటుంది. ఈ మనసులోని ఎవరికైతే దుర్బుద్ధి ఏర్పడుతుందో అది ఎంత పెద్ద వ్యక్తులైనా కానీ ఎంత పేద వ్యక్తులైనా కానీ అక్కడ అది చేయాలనుకున్నప్పుడు చేసేస్తారన్నమాట. ఇప్పుడు ఏది చెప్పాను ఈ అమ్మాయి అలాగమాట. సో చూశారు కదా, ఈ విధంగా అయితే నేటి సొసైటీలోని డబ్బు మీద ఉన్న ప్రేమ, ఆస్తుల మీద ఉన్న ప్రేమ కన్నా తల్లిదండ్రుల మీద లేదన్నమాట. సో ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఏదైతే ఇప్పుడు చెప్పాక సొంత తండ్రిని చెప్పాడు, ఇదంతా ఎక్కడ జరిగిందంటే తెలంగాణలోని భూపాల జిల్లాలో జరిగింది. ఇక్కడేమో కొడుకుని చంపాడు, ఇంకో విషయం చెప్పాను కదా ఒక తల్లిని చంపిందని అమ్మాయి, అదంతా కూడా ఉత్తరప్రదేశ్లో జరిగింది అనమాట. చూడండి, ఇక్కడ 2 కేసులు కూడా ఒకటేమో ప్రభుత్వ ఉద్యోగం నాకు రావాలి, ఆస్తి కూడా నాకు చెందాలని ఒక కూతురు పన్నాగం. ఇక్కడేమో తండ్రి నాకు ఆస్తి ఇవ్వట్లేదు, ఆస్తి అంతా కూడా నొక్కేయడానికి చూస్తున్నాడు, మా తమ్ముడు తండ్రి కూడా నన్ను సపరేట్ చేశాడని ఒక కక్ష పెంచుకొని, ఒక స్వార్థం పెంచుకొని, పగ పెంచుకొని తండ్రిని చంపేశాడు. సో ఈ విధంగా తల్లిదండ్రుల మీద ప్రేమలు తగ్గిపోతూ ఉన్నాయి నేటి సొసైటీలో. వాళ్ళకి ఎక్కువ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మీదే ఉంది కానీ ప్రేమ, తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు. కానీ తల్లిదండ్రులు మాత్రం పాపం మా పిల్లలు క్షేమంగా ఉండాలి,
మేము సంపాదించిందల్లా వాళ్ళకే కదా, రూపాయి రూపాయి కూడబెడుతున్నాం, వాళ్ళు అనుభవిస్తారని, ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి అపాయం రాకుండా, ఎటువంటి కష్టం లేకుండా చక్కగా వాళ్ళు అనుభవించాలి, జీవితం సాగాలని చెప్పేసి మేము సంపాదిస్తామని చెప్పేసి నలుగురి దగ్గర చెప్పుకుంటూ వాళ్ళు కష్టపడుతూ ఎండనక వాననక కష్టపడుతూ డబ్బులు సంపాదిస్తారన్నమాట. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, సొంత తల్లిదండ్రులు చంపేయడానికి నిర్ణయించుకుంటున్నారు, సొంత తల్లిదండ్రులు చంపేస్తారన్నమాట. అది కూడాను ఆస్తి కోసం, చాలా దారుణంగా అన్నమాట. ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపేస్తారన్నమాట. ఇది నాకు తెలిసిన మట్టుకైతే చాలా దారుణమైన సంఘటన. నాకైతే ఇటువంటి విషయాల్లోని అటువంటి వ్యక్తులకి ఉరిశిక్ష పడాలని చెప్పేసి నేను ఎప్పుడు కూడా కోరుకుంటాను అన్నమాట. తల్లిదండ్రులను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటాను అన్నమాట. ఎందుకంటే చాలా దారుణం. సృష్టికి కారణం ఎవరో? తల్లిదండ్రులే కదా. మనం అందరం పుట్టామంటే తల్లిదండ్రులే కదా. మన తల్లిదండ్రులు లేకపోతే కనుక ఈ జీవన వ్యవస్థ ఏదైతే ఉందో, మానవ జీవన వ్యవస్థ ఇంతలాగా ఉండదు కదా. సో అందుకనే తల్లిదండ్రులు ఎప్పుడు కూడాను దేవుడితో పూజించాలి, ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చింది మీ ముందుకి. మీకు ఏమనిపిస్తుందో దాని మీద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.